Hi everyone, welcome back to my channel. So RRB Group D 2025. సో జనరల్ సైన్స్ ఎస్పెషల్లీ ఫిజిక్స్లో లైట్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యాయో కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. సో వాక్యూమ్ అంటే ఏంటంటే శూన్యం అనమాట. శూన్యం అంటే తెలుసు కదా మనకు. సో అక్కడ ఏముండదు, అక్కడ గ్రావిటీ ఉండదు అండ్ అక్కడ గ్రావిటీ ఉండదు అండ్ ఆక్సిజన్ కానీ సో ఇలాంటివి ఏమి ఉండవు, గ్యాసెస్ ఉండవు, వాటర్ అవైలబిలిటీ ఉండదు, కంప్లీట్ ఓపెన్ ప్లేస్. దాన్ని మనం వాక్యూమ్ అంటాం. సో వాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎంత అన్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. దీన్ని ఇంకెలా రాస్తామంటే 3 × 10⁵ km/సెకండ్గా కూడా రాయొచ్చు దీన్ని. సో కిలోమీటర్లోకి, ఎందుకంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కాబట్టికి. సో ఆప్షన్ 3. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇన్ విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. అంటే మనకు వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్లో సైడ్ వ్యూ సైడ్లో మిర్రర్స్ ఉంటాయి కదా. సో ఆ మిర్రర్స్ అనేవి ఏ మిర్రర్స్ అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ తెలుగులో. వాహనాల్లో వెనక చూపు అద్దంగా ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు. సో ఈ అద్దం ఏం చేస్తుంది, ఒక చిన్న మిర్రర్లో వెహికల్లో సో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అనేది కవర్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, బైక్ కానీ కార్ కానీ ఆటో కానీ దేనికైనా బస్సెస్ కానీ సో చిన్న మిర్రర్లో చాలా పెద్ద ఏరియా అనేది కవర్ అవుతుంది. సో ఎందుకు ఇలా కవర్ అవుతుందంటే అక్కడ యూజ్ చేసే మిర్రర్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్ అనమాట. సో కాన్వెక్స్ మిర్రర్ వాడతారు కాబట్టికి సో అది ఏం చేస్తుందంటే యాక్చువల్ ఆబ్జెక్ట్ సైడ్ కంటే సో ఇమేజ్ సైజ్ అనేది చిన్నగా ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఇమేజ్ అనేది లార్జ్ ఏరియాని కవర్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. సో ఇది కాన్వెక్స్ మిర్రర్ అనేది కాస్త ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ద ఫినామినాన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో మనకు వర్షం పడ్డ తర్వాత రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఆ రెయిన్బో ఫార్మేషన్కి ఏ ఫినామినాన్ రెస్పాన్సిబుల్ అంటుంది. సో ఆ రెయిన్బో ఫార్మేషన్ అనేది మనకు కంప్లీట్గా ఈ 3 ఫినామినా ఆధారపడి ఉంటుంది: రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్. సో ఆల్ ది అబోవ్ అనేది ఆన్సర్ ఇక్కడ. సో ఎలా అంటే ఒక లైట్ రే అనేది ఒక రెయిన్ డ్రాప్లో ఉంటుంది. ఇది రెయిన్ డ్రాప్ ఇది. సో వర్షం పడి ఆగిన తర్వాత ఆ రెయిన్ డ్రాప్ అనేది అట్మాస్ఫియర్లో ఉండిపోవాలి. సో అట్మాస్ఫియర్లో ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సో సన్లైట్ అనేది ఫాల్ అవ్వాలి. సన్లైట్ అనేది ఇలా ఫాల్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ సో రీఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ రీఫ్రాక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ, అంటే కాస్త వంగి మళ్ళీ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి సో మళ్ళీ రీఫ్రాక్షన్ అయ్యి ఇలా 7 కలర్స్గా డిస్పర్స్ అవుతుంది. ఇలా 7 కలర్స్గా డిస్పర్స్ అవుతుంది. ఇది రెయిన్బో ఫామ్ అయ్యే ప్రొసీజర్. సో ప్రైమరీ రెయిన్బోకి ఏమవుతుందంటే ఇక్కడ సో 2 రీఫ్రాక్షన్ అండ్ 1 రిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండరీ రెయిన్బోకి వచ్చేసి 2 రిఫ్లెక్షన్ అండ్ 2 రీఫ్రాక్షన్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. విచ్ కలర్ హ్యాజ్ మ్యాక్సిమం వేవ్ లెంత్. సో అత్యధికంగా తరంగ ధైర్యం కలిగి ఉన్న రంగు ఏది. సో వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్న కలర్ వచ్చేసి మనకు రెడ్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ, డి. సో మనకు విబ్ జిఆర్ ఉంది కదా. సో ఈ విబ్ జిఆర్ సో ఇక్కడ రెడ్ కలర్కి హైయెస్ట్ వేవ్ లెంత్ అండ్ లోయెస్ట్ వేవ్ లెంత్ వచ్చేసి వైలెట్ కలర్కి. సో మిగతా అన్నీ మిడిల్లో ఉంటాయి. సో రెయిన్బో ఫార్మేషన్లో మనకు రెడ్ కలర్ అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి, విచ్ మిర్రర్ కెన్ ఫామ్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ అనేది సో ఏ మిర్రర్ ఫామ్ చేస్తుంది అంటున్నాడు. సో మనకి ఫామ్ చేసే మిర్రర్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్. సో ఇది కాన్కేవ్ మిర్రర్, ఆప్షన్ 3. సో క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 3. సో మనకు స్పెరికల్ మిర్రర్ అనేవి 2 టైప్స్, ఒకటి కాన్కేవ్ ఇంకోటి కాన్వెక్స్. యాక్చువల్ మిర్రర్ వచ్చేసి 3 టైప్: ప్లేన్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. క్వశ్చన్ నెంబర్ 6 నెక్స్ట్. The bending of light
వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. అంటే ఒక కాంతి అనేది ఒక మాధ్యమం నుంచి మరొక మాధ్యమానికి వెళ్ళినప్పుడు వంగడాన్ని ఏమంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మీడియం, ఇది ఇక్కడ ఎయిర్ ఉందనుకోండి అండ్ ఇక్కడ వాటర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది వాటర్. ఒక లైట్ రే అనేది ఎయిర్ మీడియం నుంచి సో వాటర్ మీడియంకి వెళ్తుంది, ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంకి. అప్పుడు లైట్ అనేది ఎలా వెళ్తుంది, కాస్త వంగి ప్రయాణిస్తుంది. సో ఇలా వెళ్ళాల్సిన లైట్ రే అనేది సో ఇలా వెళ్తుందన్నమాట. ఇది నార్మల్ అంటాం దీన్నే. సో ఇలా వెళ్ళడాన్ని ఏమంటామంటే దీన్ని రీఫ్రాక్షన్ అంటాం, వక్రీభవనం తెలుగులో. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్, విచ్ లెన్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ మయోఫియా. సో మనకు ఐకి డిసీజ్ ఉంటుంది కదా, సో మయోఫియా అండ్ హైపర్మెట్రోఫియా అంటాం మనం. సో ఈ 2 అనేవి సో నార్మల్గా సైట్స్ ఇవి. సో దాంట్లో మయోఫియాని కరెక్ట్ చేసే మిర్రర్ ఏదంట, మయోఫియాని ఇంకెలా రాయొచ్చు అంటే షార్ట్ సైట్నెస్ అంటారు. షార్ట్ సైట్నెస్ అంటే దూరదృష్టి లోపం, దగ్గరికి కనిపించి దూరంగా కనిపించకుండా ఉంటాయి మయోఫియా అంటే. సో దీనికి కరెక్ట్ చేయడానికి యూజ్ చేసే లెన్ వచ్చేసి మనకు కాన్కేవ్ లెన్. సో లెన్లో కూడా 2 టైప్, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. ఇంకా సిలిండ్రికల్, బైఫోకల్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, SI యూనిట్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో ఈ ఫోకల్ లెంత్ కూడా ఒక టైప్ ఆఫ్ లెంతే కాబట్టికి సో దీనికి లెంత్కి SI యూనిట్ వచ్చేసి మనకు మీటర్ కదా. సో మీటర్ అంటే ఎంతో డినోట్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, విచ్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఏ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఏంటంటే సో నిటారుగా, ఎరెక్ట్ అంటే నిటారుగా అంటాం. సో మనం ఎలా నిలబడితే అలానే ఉంటుంది, మన హెడ్ పైన అండ్ లెగ్స్ అనేవి కింద. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లేన్ మిర్రర్ చూసుకోండి. ప్లేన్ మిర్రర్ అంటే మనం ఇంట్లో వాడతాం కదా ఫేస్ చూసుకోవడానికి. సో బయట షాపింగ్ మాల్ కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉన్న ఇలా నిలబడ్డాడు, సో లోపల ఎలా ఫామ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి అండ్ లెగ్స్ కిందనే ఉంటాయి, హెడ్ పైన ఉంటుంది. సో అంటే ఎరెక్ట్ అంటాం దీన్ని, నిటారుగా. ఎల్లప్పుడూ కల్పిత అండ్ నిటారుగా ఉన్న ప్రతిబింబం ఇచ్చే అద్దం ఏది అంటే ప్లేన్ మిర్రర్ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. సో ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ సి. సో నెక్స్ట్ 10th క్వశ్చన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్ ఈజ్ డ్యూ టు. సో నక్షత్రాలు మెరుస్తూ కనిపించడానికి కారణం. సో ఎందుకు మెరుస్తాయంటే సో అట్మాస్ఫియరిక్ రీఫ్రాక్షన్. సో రీఫ్రాక్షన్ అనే ప్రాసెస్ ద్వారా సో మనకు స్టార్స్ అనేవి మెరుస్తూ కనిపిస్తాయి. సో నెక్స్ట్ 11th క్వశ్చన్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్ ఈజ్. ఇందాకే చెప్పాను. సో ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అంటే నిటారుగా. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్. సో నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే సో నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొద్దిగా నేను కూడా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను, బయట స్కూల్స్ క్లాసెస్ చెప్పి మరీ వచ్చి సో ఈవినింగ్ నైట్ టైం నాకున్న టైంలో సో మ్యాక్సిమం రోజుకో వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఆర్ఆర్బి గ్రూప్ డి. సో నేను ఆల్రెడీ గ్రూప్ డి క్వాలిఫైడ్ 2019 నోటిఫికేషన్, నేను 2019 గ్రూప్ డి క్వాలిఫైడ్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్, విచ్ కలర్ డీవియేట్స్ మోస్ట్ ఇన్ ద ప్రిజమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిజమ్ అనుకోండి. సో ఒక లైట్ రే అనేది ఇలా పాస్ అయింది, పాస్ అయ్యి ఏ కలర్ అనేది మ్యాక్సిమం డీవియేట్ అవుతుంది అన్నాడు. సో ఇలా 7 కలర్గా డిస్పర్స్ అవుతాయి. సో ఇలా ఎలా ఉంటాయంటే ఇక్కడ విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి కదా. సో అవే ఏ కలర్ ఎక్కువగా డీవియేట్ అవుతుందంటే మనకు వైలెట్ కలర్ అనేది ఎక్కువగా డీవియేట్ అవుతుంది, వైలెట్ కలర్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్, ద పవర్ ఆఫ్ ద లెన్ ఈజ్ మెజర్డ్ ఇన్. సో పవర్కి మనకు ఫార్ములా ఎలక్ట్రిక్ పవర్ కాదు ఇది, సో లెన్ పవర్. ఇది పవర్ P ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో ఇది ఫార్ములా ఇది.
సో దీనికి యూనిట్స్ ఏంటంటే పవర్కి ఎస్ఐ యూనిట్ అంటాం దీన్ని. సో డయాప్టర్ అంటాం. సో డయాప్టర్. ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ? సెకండ్ ఆప్షన్. 14th క్వశ్చన్. సో నాదొక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నాకు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మీ లైక్స్ అండ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ అనేది. సో డైలీ లైవ్ చేస్తాను. ఆర్ఆర్బీ గ్రూప్ డి కంప్లీట్ సైన్స్, ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే సో చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తాను. సో కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తాను కాబట్టి సో మీకు ఎంతో హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫార్మ్ విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్? సో ఉబ్బెత్త లెన్స్ ఏ రకమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బోత్ రియల్ అండ్ వర్చువల్. సో లాస్ట్ క్వశ్చన్ ఈ సిరీస్లో, విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్? సో కంటిలో ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించే భాగం. సో మన ఐకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. సో ఆ పార్ట్స్లో సో ఐరిష్ అనేది ఉంటుంది లోపల, ఐరిష్. సో ఈ ఐరిష్ అనేది సో లైట్ ఎంటరింగ్ని కంట్రోల్ చేస్తుంది మనకి ఇక్కడ. సో ఇది ఈరోజు ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే చాప్టర్ నుంచి మాట్లాడుకుందాం. either electricity ఆర్ మోషన్, లేదు అంటే ఫోర్త్ చాప్టర్ వర్క్ ఎనర్జీ పవర్ అయినా. సో ఈ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకుందాం. లేదు అనుకుంటే బయాలజీ తీస్తుందా, లేదంటే కెమిస్ట్రీలో డిస్కషన్ చేద్దాం. మీకు ఏ టాపిక్ బాగా కావాలి అంటే ఆ కామెంట్ చేయండి, ఆ టాపిక్ గురించే. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేద్దాం, వీడియో చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.